హలో అండి. ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు చాలా ఒక మంచి విషయం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక సంతోషకరమైన వార్త అయితే మీకు అందుతుందండి. అయితే ఈరోజు ఎవరైతే మీరు ఒక స్థలం కొంటే అది అమ్మాలనుకుంటే మంచిగా చాలా మంచి రేటుకి అయితే అమ్ముతారండి. అయితే ఇదైతే మీకు బాగా కలిసి వచ్చే టైము. ఈ టైం అయితే చాలా బాగుంది. ఏ పని మొదలుపెట్టినా సరే మీరు దాంట్లో తిరుగు లేకుండా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే అనుకూల వాతావరణం మీకు తోడ్పడుతుంది. ఇష్టమైన వారితో సహవాసం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. మీకు గురుబలం చాలా ఎక్కువ ఉందండి. అయితే కుంభరాశి జాతక చక్రం 11వ స్థానంలో ఉంది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుందండి. ఈ రాశి బేసి రాశి అండి. అయితే క్రూర రాశి, పురుష రాశి, స్థిరంగా ఉండే రాశి. అయితే ఈ రాశి వారి యొక్క ఈ 2025లో మీకు గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ మాటల వల్ల కుటుంబంలో సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో వారికి ఎప్పుడూ ఏదో ఒక కలహాలు అయితే వస్తూ ఉంటాయి. అయితే ఈ 2025లో మీకు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం వీటన్నిటిలో చాలా బాగుందండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవాలి. అయితే మీకు ఏదో ఒక రూపంగా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. కానీ అవి ఎలా ఖర్చు పెడతారో మీకు తెలియకుండానే ఆ డబ్బులతో పాటు ఖర్చులు కూడా వచ్చి ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుందండి. అయితే ఈ రాశి వారి తత్వం అయితే చాలా మంచి తత్వం. వాళ్ళు అడగకుండానే ఎదుటి వారికి సలహాలు ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారు. ఈరోజు ఎలా ఉందంటే మీరు ఏదైనా ఉద్యోగం అట్లా అప్లై చేసుకునే అవకాశం ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా 80% నుంచి 90% ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ టైం అయితే మీకు చాలా బాగుందని చెప్పుకోవాలి. గురుబలం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మీకు ఈరోజు సాయంత్రం లోపు మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఒక స్త్రీతో అయితే మీకు గొడవ జరిగే అవకాశం ఉంది. ఆ గొడవని మీరు తప్పించుకోవాలి. ఆ గొడవ ఇంట్లో కాకపోయినా బయట వారితో అయినా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు బయటికి కూడా చాలా వరకు వెళ్లకుండా ఉండాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అవాయిడ్ చేయండి. ఇంట్లో ఉండి టైం అయితే స్పెండ్ చేయండి. ఆ గొడవకి దూరంగా ఉండొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.